నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మావోయిస్టు జంపన్న గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్, ముఖ్యంగా మిషన్ అబ్బోజ్‌మడ్ మావోయిస్టుల లొంగుబాటుకు అసలు నాంది ఎక్కడ పడింది? ఎవరు దీనికి బీజం వేశారు? ఎందుకు మావోయిస్టు అగ్ర నాయకులు ఎందుకు లొంగిపోతున్నారు? వాళ్ళందరూ కూడా ఎందుకు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు? అసలు ఏం జరుగుతా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు లొంగుబాటు అని ఎవరిని అంటున్నారు మీరు? లొంగుబాటు అనంటే ఇప్పుడు మల్లోజ్ ఈ మధ్య కాలంలో మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందట ఒక 61 మంది వాళ్ళు సరెండర్ కాదు. వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసినారు. సాయుధ పోరాట విరమణ చేసి వాళ్ళు ఆయుధాలు సరెండర్ చేసినారు. వాళ్ళు ముందు ప్రకటించిన దాని ప్రకారంగా. వీళ్ళే కాదు, జగదల్పూర్ లోపట, ఛత్తీస్గఢ్ లోపట ఉప ముఖ్యమంత్రి ముందు సుమారు 200 మందికి పైగా ఆసన్న నాయకత్వంలో లేదా రూపేష్ నాయకత్వంలో సిసి మెంబర్, తను కూడా సిసి మెంబర్, వీళ్ళు కూడా ఏంటంటే సాయుధ పోరాట విరమణ చేసినారు. సుమారుగా ఈ 2 రాష్ట్రాల్లో 300 మంది పైగా 2 సిసి మెంబర్లు, 6 రాష్ట్ర కమిటీ మెంబర్లు, 35 మంది డివిజన్ లేదా జిల్లా కమిటీ మెంబర్లు, ఇంకా అనేకులు ఏరియా కమిటీ మెంబర్లు, ప్లాటూన్ కమిటీ మెంబర్లు, పార్టీ మెంబర్లు, వీళ్ళు తమ ఆయుధాలతో సహా అంటే 300 మందిలా 220 వరకు సుమారుగా ఆయుధాలను కూడా వాళ్ళు సరెండర్ చేసినారు. కాబట్టి ఇది ఏదైతుందో అంటే వాళ్ళు తమ సిద్ధాంతాలను సరెండర్ చేయలేదు, తాము సరెండర్ కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే తాము నమ్మిన సిద్ధాంతాలు ఏవైతున్నాయో గత 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా వాళ్ళు ఏ ప్రజల కోసం అయితే పనిచేసినారో, ఏ సిద్ధాంతం కోసం అయితే పనిచేసినారో, సిద్ధాంతం అంటే ఏమిటి? తుపాకులు కాదు, ఆయుధ మార్గం కాదు, అవి ఒక రూపం మాత్రమే. వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? ప్రజల కోసము, సమానత్వం కోసము. వాళ్ళు నూతన ప్రజాస్వామిక విప్లవం అనే ఒక లక్ష్యం కలిగి ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతం మార్క్సిజం, లెనినిజం, మావోయిజము. కాబట్టి ఈ సిద్ధాంతాలు ఏవి కూడా వాళ్ళు వదులుకోలేదు. ఓన్లీ వాళ్ళు వదులుకునేది సాయుధ పోరాటాన్ని, అంటే ఆయుధాలు కలిగి ఉండడాన్ని వాళ్ళు వదులుకున్నారు. కాబట్టి వదులుకొని ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు వదులుకున్నారు? వాళ్ళు వదులుకోవడానికి కారణం అంటే ఆయుధాలు పట్టుకొని ఎలాంటి ప్రజా ఉద్యమాలు కూడా గత 20 ఏళ్ళ నుండి, గత 20 ఏళ్ళకు ముందు ప్రజా ఉద్యమాలు చేసిండ్రు, ప్రజా సంఘాలు నిర్మాణం చేసిండ్రు. కానీ ఇప్పుడు 20 ఏళ్ళ కానించి కూడా ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేయలేని ఒక పరిస్థితిలో అంటే ఆ పార్టీ కూడా అనేక దఫాలుగా చర్చించి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఆ ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా పార్టీ నాయకత్వము నష్టపోతున్నారు. గత 20 ఏళ్ళ నుంచి నష్టపోతున్నారు. గత సంవత్సరంన్నర నుంచి కూడా సుమారుగా చూస్తుంటే 550, 600 వరకు కూడా వాళ్ళు చనిపోయినరు ఎన్కౌంటర్ లో. వాళ్ళ కేంద్ర నాయకత్వం 8 మంది చనిపోయినరు, రాష్ట్ర కమిటీ మెంబర్లు 30 మంది పైగా చనిపోయారు, ఇంకా అనేక మంది చనిపోతున్నారు. కాబట్టి ఉన్న శక్తులను రక్షించుకొని తిరిగి ప్రజానీకంలో ఒక చట్టబద్ధ పద్ధతిలో, రాజ్యాంగబద్ధ పద్ధతిలో వాళ్ళు పని చేయడానికి వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించారు. సాయుధ పోరాట విరమణ అంటేనే అర్థం ఏంటిది? అంటే ఆయుధాలు వదిలేయాలి, చట్టానికి ఒప్పజెప్పాలి, చట్టానికి సరెండర్ చేయాలి. ఆయుధాలు ఖచ్చితంగా సరెండర్ చేసిండ్రు. ఈ సాయుధ పోరాటాన్ని ఏదైతే విరమించాలనేది ఏదైతుందో అంటే గతంలో ఉన్న శాంతి చర్చల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. మీరు శాంతి చర్చలకు వచ్చి అంటే చర్చలు జరపాలని చెప్పింది, ప్రభుత్వాన్ని చెప్పింది. మీరు ఎన్కౌంటర్లు బంద్ చేసి శాంతి చర్చలకు ఆహ్వానించాలని చెప్పింది. కానీ ప్రభుత్వం చేయలేదు, కంటిన్యూగా ఎన్కౌంటర్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నమ్మాల కేశవరావు అంటే ఏప్రిల్ నెలలో తను స్పష్టంగా అంటే ఆయుధ విసర్జన ఎజెండాలో చేర్చుదాము, శాంతి చర్చలు చేద్దామన్నాడు. సాయుధ పోరాట విరమణ కూడా వాళ్ళు కొద్ది రోజులు ఒక నెల కాలం ఇచ్చి అంటే మేము మాట్లాడుకొని స్పష్టంగా చెప్తామని అన్న కాలంలో బట్టే నమ్మాల కేశవరావు కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. నమ్మాల కేశవరావు కనుక ఉంటే, ప్రభుత్వం కనుక శాంతి చర్చలు జరిపితే ఈ ప్రక్రియ ఏదైతుందో చాలా మంది, ఎక్కువ మంది మెజారిటీ పార్టీ కూడా ఏంటంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసేవారు. కాబట్టి అది సాఫీగా జరిగేది.
కాబట్టి ఇప్పుడు చేసింది కూడా ఏంటంటే ఇది సాయుధ పోరాట విరమణగా చూడాలి, ఇది సరెండర్ కాదు. అది వాళ్ళు చెప్పిన విషయమే. కాబట్టి అదే విషయాన్ని నేను అర్థం చేసుకుంది కూడా ఇక్కడ నేను పాఠకులకు ఈ సందర్భంగా చెప్తున్న విషయం ఇదే. ఇప్పుడు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళకేమో సెక్యూరిటీ కల్పించారు. అంటే కొంతమంది మావోయిస్టులు అంటే వీళ్ళకి కొంచెం ప్రాణహాని ఉంది అన్నట్టు కూడా ఇటు కేంద్ర నిఘు వర్గం కూడా సంకేతాలు ఇచ్చింది. అంటే లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సాయుధ పోరాటం చేస్తాననుకున్న అంటే అభయ్ పేరుతోటి అదే అభయ్ పేరుతోటి అది ఒక పత్రికా ప్రకటనకు పెట్టుకున్న పేరు. కాబట్టి అంటే తిరిగి అదే అభయ్ పేరుతోటి లేదా తెలంగాణ జగన్ పేరుతోటి కూడా వాళ్ళ 2 స్టేట్మెంట్లు వచ్చినాయి. ఆ 2 స్టేట్మెంట్ లో కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సాయుధ పోరాటాన్ని విరమణ చేయడం అనేది ఉందో అది ద్రోహంగా చెప్పిండ్రు. ఇది ద్రోహంగా చెప్పడమే కాదు, కనీసం ఏంటంటే వాళ్ళ ఆయుధాలైనా అంటే ఆ పార్టీకి ఇచ్చిపోవాల్సి ఉండే విషయం చెప్పిండ్రు. ఈ సందర్భంగా వాళ్ళు చెప్పిన విషయము అంటే హెచ్చరించిండ్రు. ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేసిండ్రో వాళ్ళందరినీ అభయ్ సోనులనే కాదు 300 మందిని వాళ్ళ పేర్లు అభయ్ మన సోను మరియు ఆశన ఈ ఇద్దరు పేర్లే చెప్పినప్పటికీ మరికొంతమంది పేర్లు చెప్తూనే వాళ్ళు సాయుధ పోరాట విద్రోహం అంటూ వాళ్ళు హెచ్చరించేదో 300 మందిని హెచ్చరించారు. అంటే ఆ హెచ్చరిక అనేది ఉందో అంటే శిక్షిస్తాం అనేది ఉందో ఒక రకంగా అంటే చంపడానికి అవకాశం ఉందనేది ఉందో అదొక రకమైన బెదిరింపు లేఖగా అది ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మీడియాలు చాలా హెడ్లైన్స్ పెట్టి చేయడము ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చ వాస్తవంగా ఇప్పటికీ వారు పోయిందే మొన్న 3 రోజులు 4 రోజుల క్రితము. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అక్కడ ప్రభుత్వం వివిధ విషయాలు చర్చించడంలో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, తర్వాత ఇవన్నీ విషయాలు చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే వాళ్ళకి ఏదో ప్రత్యేక రక్షణ అనేది ఉందో అది ఏమీ లేదు. అది బోగస్ అబద్ధము. టీవీ ఛానల్ దాన్ని కూడా తీసుకొని వాళ్ళకు వై కేటగిరీ జెడ్ కేటగిరీ రక్షణ అనేది ఇది అబద్ధము. ఈ అబద్ధం పైన కూడా మాట్లాడగలిగేది ఏమీ లేదు.